హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనీస్ బ్లాగర్. ఇవాళ మనం వైట్ సాస్ పాస్తా చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల అతుక్కోకుండా ఉంటుందన్నమాట పాస్తా అనేది. సో వాటర్ అనేది బాయిల్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇట్లా పాస్తా అనేది వేసుకొని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మష్రూమ్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. సో లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని బాగా మెల్ట్ అవ్వాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకొని ఇది మంచిగా పొడి చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా 1 కప్ వరకు మిల్క్ పడుతుంది. సో 1.5 కప్. మీకు సాస్ ఎక్కువ కావాలి అనుకుంటే మిల్క్ అనేది ఎక్కువగా యూజ్ చేయాలి. సో 1 కప్ మిల్క్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో ఇటాలియన్ సీజనింగ్, పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, ఇంకా చీజ్. సో మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ టెస్ట్ చేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసుకొని. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం కారం తక్కువైంది. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.